ఇందాకడ దాకేమో మమ్మల్ని రక్షించు రక్షించు అని కేకలు పెట్టారు. ఇప్పుడేమో ఆయన్ని శిక్షించు శిక్షించు అని కేకలు పెట్టడం ప్రారంభించారు. ఈ హోలీ వీక్లో, పరిశుద్ధ వారంలో మన స్వరాలు ఆయన్ని రక్షించమన్న కోరిన సందర్భాలు జీవితంలో ఒక విభాగానికి పరిమితమై మరొక విభాగంలో ఆయన్ని శిక్షించే రీతిగా కనుక మారుతున్నట్లయితే మన జీవితంలో ఇదే జరుగుతోంది. ఈరోజు పేపర్ చదివిన, న్యూస్ చూసిన, ఎక్కడ చూసినా ఆ యుద్ధపు సమాచారాన్ని మనం చూస్తున్నాం కదా. ఇందులో ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు మనకి ఈగో అనేది ఇబ్బంది పెట్టి ఎలా ఉంటుందంటే, నాకు దొరక్కపోయినా సరే, వాడికి మటుకు నాకు మంచి మార్కులు రాకపోయినా సరే, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మానవుని యొక్క హృదయం యొక్క ఆ ఆలోచించే విధానం. అందుకే లేఖనాల్లో ఒక మాట ఉంటుంది, ఏమనంటే అడిగి ఊహించు వాటికంటే, అంటే దీంట్లో ఆయన కార్యాలు చేసే దేవుడు. అయితే దీంట్లో ఒక విషయాన్ని నేను విడమర్చడం కోసం జ్ఞాపకం చేశాను అన్నమాట. అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేసే దేవుడు. అంటే మనకున్న స్వభావం ఏంటంటే మనం ఒకటి అడుగుతాం, అడిగేది మటుకు ఇది, కానీ బ్యాక్ ఎండ్లో ఊహించేది. కానీ నా దేవుడు నువ్వు అడిగింది కాదు, నువ్వు ఊహించింది కాదు, దానికన్నా వ్యత్యాసాన్ని అయిన కార్యాన్ని చేసే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న సమస్య, ఒకటి అడుగుతాం, ఇంకోటి ఊహిస్తాం. అంటే నేను అలా అనుకున్నానండి అని. ఎలా అనుకున్నావు నేను చెప్పలేదు అంటే, కాదు 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 నేను మీరు అలా అనుకుంటారని నేను కూడా. మనకున్న సమస్య అదే. ఇక్కడ ఒక రెండు దేశాలు ఒకవైపు, ఒక దేశం ఒకవైపు కొట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరి నెత్తి మీద పడట్ల, మధ్యలో ఇంకో దేశం మీద పడుతున్నాయి. వాళ్ళు యుద్ధం ఆపాలంటే వీళ్ళ నెత్తి మీద వేస్తే వీళ్ళు వెళ్ళాలని బతిలాడుకుంటారు అనుకుంటున్నారు. మొత్తానికి అటు చేసి ఇటు చేసి ఏ యుద్ధంలో పాల్గొనని మీరు నేను మనందరం బలైపోతున్నాం. దేనికి? దొరక్క. ఇప్పుడేమో పెట్రోలో డీజిల్ ఏదో దొరకట్లేదని ఇంకా పాల క్యాన్లు కూడా వదిలిపెట్టట్లేదు, దాని నిండా నింపుతున్నారు. దయచేసి ఎవరైనా పాల క్యాన్లు ఇంట్లో పెట్రోల్ దాచిపెట్టుకోమాకండి. పెట్రోల్ బాంబు కన్నా దారుణమైంది. సో అది దొరికితే ఓకే. ఇంకా ఎలక్ట్రిక్ బండి ఉన్న వాళ్ళ విషయం అయితే అస్సలు మీసాలు లేకపోయినా మీసాలు తిప్పుతున్నారు ఈ మధ్య. ఇలాంటి పరిస్థితుల మధ్యలో మానవుని యొక్క ఆలోచన విధానం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. మనం ప్రేమిస్తున్నట్టుగా కనపడుతున్నాం, కానీ నిజంగా ప్రేమించట్లా. ప్రేమిస్తున్నట్టుగా అయ్యా మమ్మల్ని రక్షించని కోరారు, కానీ సంపూర్ణమైన కోరిక